ప్రపంచంలో భారతీయులకి ఉన్న విలువ ఏంటంటే దుబారా చెయ్యరు, బాధ్యతగా ఉంటారు. ప్రపంచంలో ఉన్నటువంటి యూరప్ దేశాలు కానీ ఇతర దేశాలకు ఉన్నట్టు సరే అరబ్ దేశాలు వీటిట్లో వచ్చేటప్పటికి వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటారు, కానీ ఆస్తి కొంత సమకూర్చుకుంటారు. ఇంకోటి అక్కడ ఆస్తి హక్కు ఉండదు, కేవలం లీజు హక్కు మాత్రమే ఉంటుంది. అదే యూరప్ దేశాల్లో ఆస్తి హక్కు ఉంటుంది కాబట్టి అక్కడ ఏం చేస్తారు, 100 రూపాయల నెలకి సంపాదన వస్తుందంటే 1000 రూపాయలు అప్పు తీసుకుని నెలవారీ కిస్తీలు కడుతుంటారు. కరోనా టైంలో గిలగిల్లాడిపోయారు ఆర్థికంగా. బట్ ఒక్క భారతదేశం నిలబడింది అంటే కారణం ఏంటంటే మనకి 100 రూపాయలు వస్తుందంటే అందులో నుంచి ఒక 20 రూపాయలు తీసి పక్కన పెట్టడం అన్నటువంటిది తరతరాలుగా మనకు ఉన్నటువంటి అలవాటు. ఎంత లేదన్నా పోపుల డబ్బాలో అమ్మ దాచే డబ్బులు అనేటటువంటిది ఒక లెక్క. ఇప్పుడు పెద్ద పరుసుల్లో భార్య దాచే డబ్బులు ఒక లెక్క. కష్టం వచ్చినప్పుడు ఆ డబ్బులు తీసి యువతలకు ఇవ్వడం అన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు భారతదేశం ఈ మౌలిక స్వరూపం అంటే పొదుపు అనే మౌలిక స్వరూపం నుంచి పక్కకి వెళ్ళిపోతుందట. తాజా గణాంకాలు చెప్తున్నటువంటి లెక్క ఏంటయ్యా అంటే దేశ జీడిపిలో పొదుపు రేటు ఇదివరకు చైనా 46, ఇప్పుడు చైనా వాళ్ళు పొదుపు రేట్లో స్ట్రాంగ్గా ఉన్నారు, 46.6, ఇండోనేషియా 38.1, రష్యా 31.7, ఇండియా 30.2, మలేషియా 27.5, థాయిలాండ్ 25.7, కెనడా 23.5. అంటే ఈ 5 దేశాలే పొదుపుల్లో బాగున్నాయి. అందులో మనం 4వ స్థానానికి పడిపోయాం. ఒకప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉండేవాళ్ళు. ఇది మేబీ విద్యకి తగలేయాల్సిన పరిస్థితి, వైద్యానికి తగలేయాల్సిన పరిస్థితుల వల్ల కావచ్చు, లేదంటే ఈ మధ్యకాలంలో క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, దాన్ని ఏమంటారు వెహికల్ లోన్లు, తర్వాత ఈఎంఐలు కట్టుకోవచ్చు అని చెప్పేసి చివరికి అమెజాన్ లోన్లు, ఇట్లాగా అప్పులు పెరిగేటప్పటికి ఇదివరకటి రోజుల్లో అప్పులు ఇచ్చేవాళ్ళు తక్కువ కాబట్టి అప్పులు తీసుకోవడం తక్కువ ఉండేది, పొదుపులో నుంచి జాగ్రత్త చేసుకోవడం ఎక్కువ. ఇప్పుడు అప్పులు ఇవ్వడం ఎక్కువ అయ్యేటప్పటికి అప్పుడే తెల్లారిందా అన్నట్టు రోజు ఏదో ఒక అప్పు చేసేటటువంటి కల్చర్ వైపుకి వెళ్తున్నాం అన్నది ఇక్కడ లెక్క.